ప్రైజ్ లార్డ్ అండి. అందరూ బాగున్నారు కదా. ఒక చక్కటి నేను ఎగ్జాంపుల్గా ఒక చిన్న కథ చెప్పడానికి, చిన్న స్టోరీ చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. అదేంటంటే కనుక నాకు ఊర్లో ఒక గ్రామంలో ఒక రాజు ఉండేవాడండి. ఆ రాజు అలా దారి అడుగుకుండా వెళ్తుంటే ఒక చిన్న పల్లెటూరు వచ్చింది. ఆ పల్లెటూరులో వెళ్తుండగా ఒక అందమైన అమ్మాయి ఇంట్లో ముగ్గులు పెడతా ఉంది ఇంటి బయట. అలా ముగ్గులు పెడతా ఉంటే ఆ యొక్క రాజు కనిపించింది. అయ్యి బాబో, నేనుండే ఈ దేశంలో మరి ఈ ప్రాంతంలో ఎంత మంచి అందగత్తె నాకుందా, ఉంటే ఈ అమ్మాయి నేను పెళ్లి చేసుకునేవాడిని అని అనుకుంటా, తనలో తను అనుకుంటా ఉన్నాడు. అయితే ఈలోపు ఆమె తన ముగ్గులు ముగించుకొని తన భర్త డ్యూటీ నుంచి పని నుంచి వస్తే అడవికి వెళ్ళి వస్తే ఆయన అన్నం పెట్టమని చెప్పినప్పుడు విస్తరాకు కోసుకొచ్చి నీట్గా ఆకులో, మరి పేద స్థితి కాబట్టి అమ్మాయిది కంచాలు కూడా లేవు, మేబీ బహుశా ఒక విస్తరాకు ఉంటే విస్తరాకులో భోజనం పెట్టింది తన భర్తకి. భోజనం చేసి అలా బయటికి వెళ్ళి చేతి తుడుచుకుని, సరే అమ్మాయి నేను వెళ్తున్నాను మరి అడవికి, మరి సాయంత్రం వచ్చేటప్పటికి లేట్ అవుతుందని ఆ భర్త చెప్పినప్పుడు ఆ భార్య సరే అండి జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పి ఆ భర్త వెళ్ళిపోయిన తర్వాత ఈ రాజుగారు మరి తన గుర్ర బద్దలు ఆపి దిగి ఇంట్లోకి వెళ్ళి అప్పుడు ఆయన అంటా ఉన్నాడు కదా, అమ్మ రాణి, నువ్వు ఇంత అందగత్తు కదా, చాలా నచ్చావు నా కంటికి, నా రాజ్యం మొత్తం నీకు ఇచ్చేస్తాను, ఈ రాజ్యం నువ్వు ఒక రాణిగా ఉండాలి, మరి నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నానంటే, రాజా ఓకే మీ ఇష్ట ప్రకారం నా శరీరాన్ని నా దేహాన్ని మీకు ఇస్తాను, మీ కోరిక ప్రకారం మీరు ముందు ఆకలితో ఉన్నారు కాబట్టి కాళ్ళు చేతులు కడుక్కుని రండి భోజనం పెడతానంది. సరే అలాగే అని చెప్పి రాజు కదా గౌరవిస్తుందని చెప్పి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కుని వచ్చి కూర్చున్నాడు. అయ్యా అదే నా భర్త తిన్న ప్లేట్లోనే మరి విస్తరాకులోనే మీరు తినండి రాజా అని చెప్పినప్పుడు, ఏంటి ఏం మాట్లాడుతావు నువ్వు, నీకేమైనా మెంటలా పిచ్చా, అది ఎంగిలి విస్తరాకు అని ఆ భర్త ఆ రాజు అన్నప్పుడు, ఏంటి రాజుగారు వెంగిలాక, మరి నా భర్త నన్ను ఎప్పుడో వివాహం చేసుకుని నా శరీరాన్ని ఎప్పుడో ఎంగిల్ చేశాడు కదా. ఆ రాజు కోపడ్డాడండి. ఏంటి ఇంత రాజుని మహారాజుని వెండి పల్లెంలో బంగారు పల్లెంలో తినే నాకు నీ భర్త తిన్న ఎంగిలి విస్తరాకులో నాకు భోజనం పెడతావా అని చాలా కోపపడి, అంటే రాజా ఒకసారి ఆగండి రాజా, నా భర్త తిన్న విస్తరాకులోనే నువ్వు ఎంగిలి అని తిన్నంటున్నావు కదా, నా భర్త తాకి నీ శరీరం నీకు ఎలా నచ్చింది, అది వెంగిలి అనిపించలేదు కదా రాజా, అంటే ఎవరో భార్యని నువ్వు పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడిపోయావు, ఆఫ్టర్ ఆల్ ఈ ఆకులోనే భోజనం చేయని వాడివి నన్ను సుఖ పెడతావా, అది నీకు ఎలా తగును రాజా, ఇది కరెక్టేనా రాజా అని అన్నప్పుడు ఆ రాజుకి మనసులో చిన్న ఆలోచన వచ్చింది. నిజమే కదా, ఎంగిలి ఆకులోనే విస్తరాలని అన్నం తిన్న నేను, మరి అమ్మాయికి పెళ్ళి అయిపోయింది, భర్త తాకి ఉంటాడు, పిల్లలు ఉండి ఉంటారు, నేను ఇంత చెడ్డ కార్యాన్ని ఎలా చేయాలని ఆశపడ్డాను అని తనలో తను ఆలోచించుకుని సిగ్గుపడ్డాడు. అలా సిగ్గుపడ్డమే కాదు, ఈరోజు కూడా చాలా మంది చూస్తే చూడడానికి క్యాస్ట్ అంటున్నారు కానీ మరి ఆ రాజులాగానే చాలా మంది నీచమైన కార్యాలు చేయట్లేదు. ఈరోజు ఒకని భార్యని వ్యామోహించట్లేదా? ఈరోజు ఎంతమంది లేరండి ఆ రాజు వలె. అమ్మాయి ఏమో చూడడానికి క్యాస్ట్ నుంచి వస్తారు, కానీ అమ్మాయి అనుభవించడానికి మాత్రం ఈరోజు ఎంతమంది ఉన్నారండి. అప్పుడు క్యాస్ట్ గుర్తురాదా మీకు? ఈ క్యాస్ట్ దేనికి పనికిరాదు, కానీ నీ పక్కన ఉండడానికి మాత్రం ఇష్టపడుతున్నావా? ఇందులో నీతి కాదేంటి అర్థమైందా నీకు? నా ప్రియమైన వాళ్ళరా, ఈ వాక్యం వింటున్న నీవు ఒక పాఠం కావాలి. ఆ రాజు వల్లే నీవు కూడా ఉన్నావేమో. ఈరోజు నాకుండే ఆస్తి చూడు, నాకుండే ఐశ్వర్యం చూడు, నా ధనబలం చూడు, నా జనబలం చూడు అని గొప్పలు చెప్పుకుంటా ఉన్నావేమో. ఆ ఎంగిలాకు ఎలాగైతే విస్తరించి చూస్తే కనుక ఎలాగైతే నీకు అది మరి ఎంగిలిగా కనబడుతూ ఉందో, అక్కడ అమ్మాయికి కూడా ఎంగిల్ అయినదే కదా. అప్పుడు గుర్తు రావట్లేదా క్యాస్ట్లు మీకు? ఈరోజు నేను పెద్దవాడిని, డబ్బు ఉంది, అది ఉంది, బలగం ఉంది అంటున్నావు కదా, మరి ఈరోజు నీకు ఆ ఎంగిల్ గుర్తు రావట్లేదా? ఈ బిడ్డ వింటున్న నీవు ఒకసారి ఆలోచించు నా మిత్రమా, నువ్వు చేసేది రైటా రాంగా? పెళ్లి కానివారు అదే తప్పులో ఉన్నారు, పెళ్లి అయిన వారు కూడా సేమ్ అదే తప్పులో ఉన్నారు. వాక్యం ఏం చెప్తుందో తెలుసా? నీతికి నీవు ఎలా ఉన్నావు నా మిత్రమా? ఒకసారి ఆలోచించే. పాత నిబంధన ప్రకారం బైబిల్లో నీ పొరుగు వారిది ఏది ఆశించొద్దని పరిశుద్ధ గ్రంథం బైబిల్ చెప్తూ ఉంది. ఈరోజు నువ్వు కూడా పొరుగు వారిది ఇల్లు కానీ, పొలం కానీ, పొరుగు వారి భార్య కానీ ఆశిస్తున్నావా? అది తప్పు. పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తూ ఉంది. ఈరోజు పాత నిబంధన చూస్తే మరి స్త్రీతో పాపం చేస్తే తప్పు, శరీర సంబంధమైన కార్యకలాపాలు చేస్తే తప్పు, కానీ కొత్త నిబంధన ప్రకారం మరి నీ కన్నుతో చూస్తేనే తప్పు అని చెప్తుంది. నీ పొరుగువారి స్త్రీని ఇలా చూస్తేనే తప్పు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఈరోజు నువ్వు వ్యామోహపడి ఉన్నావా? ఈరోజు దురాశతగాని దుఃఖించేసి ఉన్నావా? ఈరోజు పొరుగువారి భార్యని నువ్వు ఎలా ఆశిస్తూ ఉన్నావు?
ఈరోజు బైబిల్ తప్పు అని చెప్తుంది, నీ కంటితో చూస్తేనే తప్పు అని చెప్తుంది. ఆ రోజు శరీరానుసారంగా ఇశ్రాయేలు చేస్తే మరి అది పాపం కింద భావించింది. ఈ రోజు యేసు ప్రభు వచ్చిన తర్వాత మరి వ్యామోహంగా చూస్తేనే ఉందరా అని అనుకుంటేనే తప్పని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తోంది. కాబట్టి ఈ వాక్యం ఉంటున్న నీవు, నీ స్థితి ఎలా ఉంది ఒకసారి ఆలోచించే మిత్రమా. ఈరోజు ఈ నీతి కథ విన్న నీవు ఆ రాజులాగానే, అక్కడ రాజు కూడా మరి అప్పుడు వెంగిలిలో తినమన్నప్పుడు ఆ వెంగిలి అవలేదు, ఎంగిలి ఇస్తాకులో అని కోప్పడ్డాడు. కానీ ఒక్కసారి ఎంగిలైన ఆమెతో పాపం చేయడానికి నువ్వు ఎలా ఇష్టపడతావు అని ఆమె చెప్పినప్పుడు నిజమే కదని ఆలోచన కలిగి ఉన్నాడు. రోజు వాక్యం ఉంటున్న నీవు, వివాహమైన నీవు, వివాహం అవ్వకపోయినా అయినా అలాగే ఉన్నావు కదా. ఆ స్థితిలో నీవుంటే మరి ప్రభు పేట మారాలని తెలియపరుస్తున్న మాటలు ముగిస్తా ఉన్నాను. ఈ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ ఆల్. అందరికీ ప్రైజ్ లార్డ్.